హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. నేనైతే కొత్తగా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. నేను వచ్చేసి ఫ్రెండ్స్, ఇప్పుడు అందరూ నార్మల్గా యూట్యూబ్ వ్లాగ్స్ అనేది చేస్తూ ఉంటున్నారు కదా. నేనైతే 2020లోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే నాకైతే అప్పుడు అంత చాలా ఇంట్రెస్ట్ ఉండేది, కానీ నేనైతే స్టార్ట్ చేయలేకపోయాను. చాలా భయం కూడా వేసేది, ఎడిటింగ్ ఎలా చేయాలి ప్రతిదీ చాలా భయపడుతూనే ఉన్నాను. ప్లస్ నేను చదువుకున్నాను కూడాను. నాకైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే మ్యారేజ్ అయ్యింది. నాకు ప్రజెంట్ వచ్చేసి 2 పాపలు. నేను చదువుకున్నాను, ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా చదువుకున్నాను, తర్వాత డిగ్రీ కూడా చేశాను మ్యారేజ్ అయ్యాక. కానీ నేనేంటో యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని చాలా బ్యాక్ స్టెప్ అయితే వేసేసాను. కాకపోతే నా డ్రీమ్ అండి యూట్యూబ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే అందరూ యూట్యూబ్ స్టార్ట్ చేసి మనీ అనేది ఎర్న్ చేస్తూ ఉంటున్నారు కదా. అలా మనీ ఎర్న్ చేయాలని కూడా కాదు, కాకపోతే నాకన్నీ ఒక చిన్న గుర్తింపు అన్నా నేను తెచ్చుకోవాలని అయితే యూట్యూబ్లోకి అలాగా నేనైతే స్టార్ట్ అయిపోయాను. నేను మంచి కంటెంట్తో వచ్చానా లేదా, మంచి కంటెంటే ప్రజలకు ఇస్తున్నానా లేదు అనేది నాకైతే తెలీదు. నార్మల్గా నా లైఫ్లో జరిగేవన్నీ నేనైతే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. నన్నైతే ఫస్ట్ టైం చూస్తే నాకైతే సబ్స్క్రైబ్ అయితే ఇచ్చేయండి. నేనైతే ప్రజెంట్ భీమవరంలో ఉంటున్నాను. మా పుట్టిల్లు కూడా వచ్చేసి భీమవరం సరౌండింగ్సే. మా అత్తారిల్లు వచ్చేసి పామారు తెలుసా, అటు సైడ్ అండి. నిమ్మకూరు, నిడుమోలు ఎన్టీ రామారావు గారు విలేజ్ ఉంటుంది కదా నిమ్మకూరు, దాని పక్కన నిడుమోలు మా విలేజ్. మేమైతే ఇక్కడికి వచ్చేసి మినిమం 3 ఇయర్స్ అవుతుంది. నేను పిల్లలు అక్కడ చాలా హ్యాపీగా అయితే మా లైఫ్ అయితే లీడ్ చేస్తున్నాము. నేను వచ్చేసి ప్రజెంట్ అయితే వర్కింగ్ ఉమెన్నే. నేనైతే ఇంట్లో కూర్చొని అయితే ఇలా టైంపాస్ చేయడానికి బ్లాగ్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు. నేను నా పిల్లల్ని చూసుకుంటూ, నా హస్బెండ్ని చూసుకుంటూ, ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ, పక్కన వాళ్ళని మంచిగా చూసుకుంటూ నేనైతే వర్క్ చేస్తూ యూట్యూబ్ కూడా స్టార్ట్ చేద్దామని అయితే నేను స్టార్ట్ చేశాను. ఇది ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి మా రిలేటివ్స్కి, మా నాన్న వాళ్ళ విలేజ్ సైడ్ రిలేటివ్స్ మ్యారేజ్కి అయితే అటెండ్ అయ్యాను. అక్కడి నుంచి వచ్చాక ఎప్పుడో నేను చిన్నప్పుడు వెళ్ళాను. మా నాన్నమ్మ వాళ్ళ సొంతూరు అది, మా నాన్నమ్మ వాళ్ళ పుట్టినూరు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఆ ఊరు వెళ్ళి వచ్చాక. నా మైండ్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది. రిలేటివ్స్ అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చిన్నప్పుడు వెళ్ళాము, మా నాన్న ఎప్పుడు అడుగుతూ ఉండేవాళ్ళంట మీ పిల్లల్ని తీసుకురా అని. మా నాన్న అయితే మా అక్కని నన్ను ఇద్దరిని తీసుకెళ్లారు. నాకైతే ఊరు వాతావరణం ఏమో కానీ అందరూ రిసీవ్ చేసుకునే విధానం అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇది వచ్చేసి నేనైతే మీతో షేర్ చేసుకోవాలని నా హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ అయితే చేసుకుంటున్నాను. నేనైతే ఎందుకలాగా బ్యాక్ స్టెప్ వేసాను అని ఇప్పుడు చాలా బాధపడుతున్నాను. ఫ్రెండ్స్, నా ద్వారా మీకు ఒక చిన్న సజెషను, ఏదన్నా చేసేయాలనిపిస్తే ఖచ్చితంగా చేసేయండి. సరే చేద్దాము అని టైం అయితే తీసుకోవద్దు. సక్సెస్ అవుతాం, లేకపోతే లేదు, కానీ మన వంతు ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేయాలి కదా. ఇప్పుడు చూడండి, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 5 ఇయర్స్ అయితే అయ్యేది. స్టార్ట్ చేద్దాం అనుకుంటూ అందరూ చూస్తారు, క్లమ్జీగా ఉంటుంది ఇల్లు, పిల్లలు, ఇదేంటి ఇలా ఉంటున్నారు అందరూ చూస్తారని అయితే నేను అది ఇన్ని రోజులు అసలు స్టార్టే చేయలేదు. నాకు ఉండిపోయింది ఆ డ్రీమ్, నేను స్టార్ట్ చేయాలి. నాతో ఉండిన ఫ్రెండ్స్ కూడా నేను సజెషన్ చేసేదాన్ని, నేను యూట్యూబ్ బ్లాగ్స్ చేయొచ్చు కదా. నాకు చాలా ఇంట్రెస్ట్, అది నేను సూటబుల్ అవుతానో లేదో అయితే నాకు తెలియదు, కానీ నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. చెయ్యాలి, ప్రతిదీ అప్లోడ్ చేయాలి, నాకు ఒక గుర్తింపు నేనే క్రియేట్ చేసుకోవాలి అని నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. నాకు మ్యారేజ్ అయిపోయాక ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాను, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. నెక్స్ట్ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యాను. కానీ ఇంట్లో పెళ్ళైన ఉమెన్స్ ప్రతి వాళ్ళు తెలుస్తుంది, హస్బెండ్ ఎంత మంచిగా చూసుకున్నా మనకుండే ప్రెజర్ మనకుంటూ ఉంటుంది. ఓ పక్కన పిల్లల్ని హ్యాండిల్ చేస్తూ, పక్కన చదువుకోవాలి, పక్కన ఇంట్లో పనులు నాకు అస్సలు కుదిరేది కాదు. కాకపోతే చదువుకోవాలి, ఏదో జాబ్ చేయాలి నాకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా ఉండేది. తర్వాత ఇలా కోచింగ్కి వెళ్ళాను, ఎగ్జామ్స్ కూడా కొన్ని అటెండ్ చేశాను. నాకు అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, ఇంకా నా వల్ల అవ్వదు, నేను మ్యారేజ్ అయిపోయింది, పిల్లల్ని ఇవన్నీ హ్యాండిల్ అయితే నేను చేయలేను. నేను చేయాలనుకుంటే ఏదైనా చేసేయగలను, కానీ నాకు కొంచెం తలలో కూడా కొంచెం బ్రెయిన్కి గట్టా
కొంచెం బ్రెయిన్లో వాటర్ ఉంది అని హెల్త్ ఇష్యూ కూడా నాకు 1 ఇయర్ బ్యాక్ అయితే వచ్చింది. ఇవన్నీ స్ట్రెస్తో ఇంకా ఎక్కువ థాట్స్ ఎక్కువ ఆలోచించుకున్నా, ఎక్కువ టెన్షన్స్ పెట్టుకున్నా నాకైతే మెడ నరాలు కూడా నొప్పి వస్తూ ఉంటాయి. ఇంకా నేను లైట్ తీసేసుకున్నాను. ఉంది చిన్న జీవితం, ఈ జీవితానికి ఎందుకబ్బా గవర్నమెంట్ జాబ్ అని దానికోసం టైం వేస్ట్ చేసుకోవడం. ఏదో నాకు వచ్చిన చదువులో ఏదో గొప్పగా ఉండక్కర్లేదు. నేను నెలకు 10,000 సంపాదించుకొని ఒక వర్కింగ్ ఉమెన్ని. నేను 3 ఇయర్స్ నుంచి అయితే వర్క్ చేస్తున్నాను. కొన్ని డేస్ అయితే నా హెల్త్ బాగాలేదని నేనైతే స్టాప్ చేశాను. తర్వాత కూడా నేను జాబ్ కోచింగ్ కూడా వెళ్ళాను. అప్పుడు కూడా మానేసి ప్రజెంట్ అయితే నేను కంటిన్యూ చేస్తున్నాను. నాకు వచ్చిన శాలరీతో నేను ఏదో హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకుండా నా పిల్లలు ఇప్పుడు అమ్మ అది కొను, కనీసం ఒక ఐస్ క్రీమ్ కొనమన్నా మన దగ్గర మన సంపాదన మనకు ఉండాలి కదా. ప్రతిదీ ఇవ్వండి ఇవ్వండి అని అడిగితే పద్ధతిగా ఉండదు. పద్ధతి ఏముందిలే కానీ చాలామంది హస్బెండ్ మ్యారేజ్ అయ్యాక చూసుకోవాలి ఖచ్చితంగా. నాకేంటంటే ప్రతి దానికి వాళ్ళు అడగడం ఎందుకు, నా నా వంతు నేను ఏదో పని చేసుకుందాము అని నేనైతే వర్కింగ్లో ఉంటున్నాను 3 ఇయర్స్ నుంచి. నాకైతే అంత ప్రెజర్ ఏం లేదు. నేను వర్క్ చేసే ఓనర్స్ కూడా చాలా మంచోళ్ళు, చాలా బాగా చూసుకుంటారు. వాళ్ళ వైపు నుంచి కూడా అసలు ప్రెజర్ ఏం లేదు. చాలా అంటే చాలా మంచోళ్ళు. అదండి నాది వచ్చేసి. ఏ ఉమెన్కైనా ఖచ్చితంగా అయితే సపోర్ట్ అనేది ఉండాలి కదా. మా హస్బెండ్ అయితే నీకు నచ్చింది నువ్వు చేసుకో. మా హస్బెండ్ అయితే తనకైతే నా మీద అంత నమ్మకం కూడా నేను క్రియేట్ చేసుకున్నాను. తనైతే చాలా బాగా చూసుకుంటారు. మా పిల్లలు కూడా చాలా చిన్నపిల్లలే. పాప వచ్చేసి యూకేజీ, పెద్ద పాప వచ్చేసి 2nd క్లాస్. పిల్లలు కూడా నన్ను అర్థం చేసుకునే పిల్లలు. వాళ్ళ ఏజ్కి ఇప్పుడే చాలా బాగా కూడా అర్థం చేసుకుంటారు. ప్రతిదీ చెప్పిందల్లా ఇంటూ. కొన్ని టైం అయితే వాళ్ళకి కూడా కొంచెం హెల్త్ అది బాగోదు కదా, అప్పుడైతే సతాయిస్తారు, అది కామనే. ఇదండి నాది బయోడేటా వచ్చేసి. నేను అశ్వినిని. నేను కంప్లీట్ చేసింది డిగ్రీ బీజెడ్సీ. మేము ప్రజెంట్ అయితే ఉంటుంది భీమవరంలో. నేనైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా. ఎప్పటి నుంచో స్టార్ట్ చేద్దాం అనుకున్న నా కళ ఇప్పటికైతే ఫైనల్గా నెరవేరింది. నేను రీచ్ అయ్యానా, ఫైనల్ నా గోల్ని రీచ్ అయ్యాను లేదా అనేది నెక్స్ట్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే మనం స్టెప్పింగ్ చేస్తాం కదా, తర్వాత ఏం జరుగుతుందో అయితే ఫ్యూచర్లో అదే తెలుస్తుంది. ఫ్యూచర్ కోసం ఆలోచించుకుంటూ చిన్న లైఫ్ని స్పాయిల్ చేయకూడదని అయితే నా ఒపీనియన్. ఏదైతే అది అవుతుందని నేను స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ప్రతిదీ బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. దాన్ని అయితే కొంచెం మనమైతే హ్యాండిల్ చేయాలి కదా. బ్యాడ్ కామెంట్స్ అవి వస్తే మా హస్బెండ్ అయితే బ్యాడ్ కామెంట్స్ అవి వస్తాయి అన్నారు. సరే ఒకసారి ట్రై చేసి చూద్దాం వర్కౌట్ అవుతుందో లేదో అని కూడా నేనైతే స్టార్ట్ చేశాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరివన్నీ డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. బాయ్.